మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం 7వ రోజు. శివకేశవులు అగస్త్యునికి కాశీక్షేత్రంలో దర్శనమిచ్చుట. స్నానం. ఈ 7వ రోజు స్నానం చేసేటప్పుడు తల అంటే మాడు మీద కొంత ఆవు నెయ్యి పెట్టుకొని శివాయ నమః, విష్ణవే నమః అనుకుంటూ స్నానం చేయాలి. శివకేశవులు ఇద్దరూ ఆవు నేతిలో ఉంటారు కనుక 7వ రోజు కొంచెం ఆవు నెయ్యి తీసుకొని సరిగ్గా నడినెత్తి మీద సహస్రార కమలంలో పెట్టుకొని శివాయ నమః, కేశవాయ నమః అని నదిలో స్నానం చేస్తే వాడికి ఉన్న సకల జాతక దోషాలు పోతాయి. వారి నెత్తి మీద శివకేశవులు చేరుతారట. సోమరితనం తొలగుతుంది, ఆరోగ్యం వస్తుంది, సుఖంగా ఉంటాడు. శివకేశవుల ఇద్దరి యొక్క అనుగ్రహం పొందుతాము. శరీరగ్రస్తమైన ఆది వ్యాధులు అన్నీ తొలగిపోతాయి. పూజ. ఇంకా 7వ రోజు సప్తమి నాడు స్నానానంతరం శివుడిని పూజించాలి, విష్ణువుని పూజించాలి, ఇష్టదేవతను పూజించాలి. ఈ పూజ అయ్యాక ఏదైనా ఒక పవిత్ర చెట్టు అనగా ఉసిరి చెట్టు ఉన్న ప్రాంతానికి వెళ్ళాలి. ఆ తర్వాత శివాలయంలోనూ విష్ణు ఆలయంలోనూ లేక ఇష్టదేవత ఆలయంలోనూ పూజ అయ్యాక ముఖానికి కుంకుమ పెట్టుకొని చేతిలో ఇంత బియ్యపు పిండి పట్టుకొని ఉసిరి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేయాలి. ఆరోగ్యం బాగున్న వాళ్ళు 9 ప్రదక్షిణలు చేయాలి. ఆరోగ్యం సహకరించని వాళ్ళు 3 ప్రదక్షిణలు చేయాలి. కదలలేని వాళ్ళు కనీసం చెట్టుకి నమస్కారం చేసుకోవాలి. ఇది కూడా చేతిలో కొంచెం బియ్యం పిండి పెట్టుకొని ఉన్న చేతులతో దండం పెట్టుకోవాలి. ఇలా దండం పెడితే 2 చేతులకి పిండి అతుక్కుంటుంది. ఆ పిండి నేల మీద రాలితే వారి పాపాలన్నీ రాలిపోతాయి. అందుకే ఇంత పిండి చేతికి రాసుకొని ఉసిరికి ప్రదక్షిణ చేయడం ద్వారా ఆ పిండి నేల మీద రాలిపోతుంది. అది పిండి రాలడం కాదు, మన పాపాలన్నీ పోతున్నాయి అన్నమాట అని పెద్దలు చెప్పారు. బియ్యపు పిండి చేతికి రాసుకుని ఉసిరికి ప్రదక్షిణం చేయడం ద్వారా మన పాపాలన్నీ తొలగించే శక్తి ఆ పిండికి ఉంది అన్నమాట. అందుకే ఆ పిండి చేతికి రాసుకోవాలి. ఉసిరి చెట్టును ధాత్రి వృక్షం అంటారు సంస్కృతంలో. కార్తీక మాసంలో 7వ రోజు ధాత్రి వృక్షమునకు ప్రదక్షిణ చేయడం అంటే మొత్తం భూమండలానికి ప్రదక్షిణ చేయడంతో సమానం. భూమి చుట్టూ ప్రదక్షిణం చేయడం మన వల్ల అవుతుందా? ఏదో విఘ్నేశ్వరుడు కాబట్టి ఆ రోజుల్లో పార్వతీ పరమేశ్వరులకు చుట్టూ ప్రదక్షిణ చేసి తెలివితేటలతో ప్రదక్షిణ చేశాడు, పుణ్యం పొందాడు. మహానుభావులు కుమారస్వాముల వంటి వారు చుట్టూ తిరగగలుగుతున్నారు వాళ్లకు ఉన్న శక్తుల వల్ల. మనలాంటి వాళ్ళం భూమి చుట్టూ ఎక్కడ తిరుగుతాం? అంత తేలిక కాదు. జాంబవంతుడు అయితే తిరగగలడు. జాంబవంతుడు మహాత్ముడు, కారణజన్ముడు. కానీ 7వ రోజు చేతికి కొంచెం బియ్యం పిండి రాసుకొని ఉసిరి చెట్టుకు దండం పెట్టి ప్రదక్షిణ చేసే పరిక్రమ భూమండల పరిక్రమతో సమానం. మొత్తం భూమండలం చుట్టూ 3 ప్రదక్షిణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. ఇంట్లో ఉండి తీర్థయాత్రలు చేసిన ఫలితం వస్తుంది. అంత శక్తి ఉసిరి చెట్టుకు ఉన్నది. సప్తమి నాడు ఇంట్లో గంధపు చెక్క సాన మీద అరగదీసి అందులో వచ్చిన గంధాన్ని శ్రీమన్నారాయణునికి సేవకు ఇస్తే చాలా మంచిది. పూర్వం శ్రీరంగంలో విప్రనారాయణుడు సప్తమి వచ్చిందంటే గంధం అరగదీసి ఆ గంధాన్ని స్వామివారికి పూయడానికి ఇచ్చేవాడు. శ్రీశైలంలో చాలా కాలం క్రితం అగస్త్య మహర్షి లోపాముద్ర సమేతంగా ఒక సాన మీద గంధం చెక్క అరగదీసి ఆ గంధాన్ని శివుడికి ఇచ్చాడు సప్తమి నాడు. అందుకే ఆయన నక్షత్రమయ్యాడు. ఏకంగా సప్తమి నాడు శివాలయంకు కానీ విష్ణు ఆలయంకు కానీ మనం సొంతంగా అరగదీసిన గంధాన్ని సమర్పించాలి. గంధం సమర్పించిన వాడికి పాపాలు పోయి పుణ్యాలు వస్తాయి. గంధ పుణ్యః, గంధ సమర్పణం వల్ల పుణ్యం వస్తుంది. 1000 జన్మల పాపములు తొలగడానికి పూర్వకాలంలో గంధాన్ని అరగదీసి శివ సమర్పణ చేసేవారు. అలా శివలింగం మీద పోసేవారు. ఈరోజు ఇంకొక పని కూడా చేయాలి. పటిక బెల్లం లేక పంచదారని నీళ్లల్లో కలపాలి.
ఈ జలాన్ని ఉదయం పూట మరియు సాయంత్రం పూట ప్రదోషకాలంలో, అనగా సూర్యుడు ఎర్రని కిరణములతో ఉదయిస్తున్నప్పుడు ఆ కాలం ప్రదోషకాలం. సాయంకాలం సూర్యుడు అస్తమిస్తాడే ఎర్రని కిరణాలతో, అది సాయంకాల ప్రదోషకాలం. ఈ ప్రదోషకాలంలో పటిక బెల్లం కానీ పంచదార కలిపిన జలంతో రుద్రునికి అభిషేకం చేస్తే వారి మనసు ఆహ్లాదకరంగా ఉంటుందట. అసలు ఏ దుఃఖం అంటదట వారికి. అసలు మనసు నుంచే కదా దుఃఖం పుట్టేది. అలా రుద్రుడికి అభిషేకం చేసి తీర్థంగా తీసుకోవాలి. ఈ కాలంలో ఇంకొక అద్భుతమైన పని కూడా చేయవచ్చు. సరిగ్గా సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో శివుడిని జిల్లేడు పూలతో పూజించాలి. జిల్లేడు పూలను అర్కపుష్పాలు అంటారు. శివుడిని జిల్లేడు పూలతో పూజించిన వారికి ఆయువు పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, మోక్షం పొందుతారు. ఇంకా కార్తీక మాసంలో చేయవలసిన గొప్ప పని 7వ రోజున నందాదీపం అంటే పర్వదినములలో ఆవునేతితో దీపం వెలిగించి ఈ దీపాన్ని ఆకాశ దీపంగా ఇచ్చినా లేదా ఎవరికైనా దానం ఇచ్చినా దానిని నందాదీపం అని పేరు. సప్తమి, పూర్ణిమ, ఏకాదశి, అమావాస్య రోజులలో శివాలయంలో ఆవు నెయ్యి పోసినటువంటి దీపాన్ని నందాదీపం అంటారు. సాధారణంగా కార్తీక మాసంలో ఆకాశ దీపం పెడతారు. ధ్వజస్తంభం పైదాకా ఈ ప్రమిదను లాక్కెళ్ళి మూకుడులా చక్కని కుండాకారంలో ఇత్తడిది లేకపోతే పంచలోహాలతోటి ఉంటుంది. వారి వారి శక్తులను బట్టి చేస్తారు. అందులో దీపం పెట్టి తాడుతో పైకి లాగి ధ్వజస్తంభం పైన వేలాడకడతారు. అందులో కూడా నెయ్యి పోస్తే ఆ పోసినటువంటి వారు నందాదీపం వెలిగించినటువంటి పుణ్యం పొందుతారు. ఇంకా 7వ రోజు శివాలయంలో ఆవునేతితో దీపం వెలిగించి ఈ దీపాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలి. దానివల్ల సంపూర్ణ శివానుగ్రహం పొందుతారు. ఇంకా అతడికి ఎలాంటి జాతక దోషాలు ఉండవు. ఆవునేతి దీపం వెలిగించడం వల్ల, దానం చేయడం ద్వారా భయంకరమైన గ్రహదోషాలు మనం తొలగించుకొని సుఖం పొందవచ్చు. 7వ రోజుకి అంత విశిష్టత ఉన్నది. సాయంత్రం వేళ జిల్లేడు ఆకులు, జిల్లేడు పూలతో పూజించడం వల్ల ఆయువు పెరుగుతుంది, మోక్షం లభిస్తుంది. ఆకాశంలో ఒక్కొక్కసారి మేఘాల వల్ల 7వ రోజు నక్షత్రాలు కనపడవు. అటువంటప్పుడు సాయంత్రం 7 గంటల వరకు ఎదురు చూడాలి. ఆకాశంలోకి ఇక్కడ నక్షత్రాలు కనబడ్డాయా సరే, కనబడకపోయినా పర్వాలేదు. 7 అయిందంటే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నట్టే. ఆ సమయంలో 27 మారేడు దళాలు తీసుకొని వాటితో శివుడిని పూజించాలి, లేదా వాటిని శివాలయంలో దక్షిణతో ఇవ్వాలి. అటువంటి వారికి సంపూర్ణ నక్షత్ర కటాక్షం లభిస్తుంది, సకల లాభాలు లభిస్తాయి. స్వయంగా పూజించడం కుదరకపోతే అర్చక స్వామి వారికి ఇవ్వాలి. దానం. రోజు ఉపవాసం ఉండేవాళ్ళు సాయంకాలం వేళ స్వయంపాకం దానం ఇచ్చి అప్పుడు నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేయాలి. సాయంకాలం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత స్వయంపాక దానంలో ఒక ఉసిరికాయ పెట్టి దానమివ్వాలి. ధాత్రి దానం చాలా గొప్పది. అమలకం మనిషిని నిర్మాల్యుణ్ణి చేస్తుంది, అమలుడిని చేస్తుంది, వారిలో ఉన్న పాపాలన్నీ పటాపంచలు చేస్తుంది. ధాత్రికి అంత శక్తి ఉంది కాబట్టే పూర్వకాలంలో ఉసిరికాయను దానం చేసేవారు. ఏ దానం చేసినా అందులో దక్షిణ మాత్రం ఉండాలట. దక్షిణ పెట్టకపోతే దానం వ్యర్థమైపోతుంది. సప్తమి నాడు స్వయంపాకం దానం చేసేవాళ్ళు అందులో తప్పక కొన్ని పదార్థములు పెట్టాలి. తోటకూర, గోంగూర, పాలకూర ఇలాంటి ఆకుకూరలు ఉండాలి. దాంతోపాటు ఈ ఒక్కరోజు దుంప ఉండాలి. సప్తమి నాడు దుంపలు దానం చేస్తే వారికి వంశం బాగా నిలబడుతుంది. దుంపకు ఒక లక్షణం ఉంది. దుంప భూమి లోపలికి బాగా కిందికి పోయి చెట్టు బాగా పెరుగుతుంది. మూలం పోతే ఆ చెట్టు నశిస్తుంది. దుంపను దానం చేస్తే వంశం బాగా అభివృద్ధి చెందుతుంది. వంశం నాశనం కాదు. ఈరోజు స్వయంపాకంలో బెల్లము, పచ్చిమిరప, ఎండుమిరప, కందిపప్పు, పెసరపప్పు, బియ్యం తప్పకుండా ఉండాలి. ఆవు నెయ్యి లేకపోతే గేదె నెయ్యి ఏదైనా పెట్టవచ్చు. ఉప్పు, ఇంకేమైనా మన ఇష్టం ఉన్నవి పెట్టవచ్చు. ఇంకేమైనా కందలాంటివి దుంపలు ఇవ్వచ్చు. ఇవన్నీ శుభప్రదమే. యథాశక్తి ఇవ్వాలి. ఇందులో ఉసిరికాయ ఉండాలి.
ఉసిరికాయతో పాటు దక్షిణ కూడా పెట్టి దానం చేస్తే దీనివల్ల మంచి సుఖాలు లభిస్తాయి, రకరకాల సౌఖ్యాలు లభిస్తాయి. గృహ సౌఖ్యాలు, శరీర సౌఖ్యాలు, ఆరోగ్య సౌఖ్యాలు, సంతాన సౌఖ్యాలు అన్నీ లభిస్తాయి. ఇంకా ఏమైనా అశాంతి ఏదైనా ఉంటే తొలగిపోతుంది. ఈరోజు ఒక 3 బ్రాహ్మణులను గుడిలో కానీ ఇంట్లో కానీ పిలిచి వాళ్ల ఒంటికి చందనం పుయ్యాలి. విప్రులను కుర్చీలో కూర్చోబెట్టి విప్రపూజ చేయాలి. మంచి చదువుకున్న పండితులు, సంస్కారం కలిగిన వాళ్ళు, దుర్వ్యసనాలు లేనటువంటి వాళ్ళని ఇంటికి పిలవడం, లేదా వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళి వాళ్లకు కాళ్ళు కడిగి ఆ నీళ్లను నెత్తిన చల్లుకొని చేతులకు ఇంత గంధం పూసి తర్వాత సుగంధంతో కూడిన చందనం కానీ లేదా సెంటు బాటిల్స్ కానీ పన్నీరు కానీ కొని వాటిని వెండి ప్రమిద లేదా మట్టి ప్రమిదలో పెట్టి దక్షిణతో దానం చేయాలి. సుగంధ ద్రవ్యములు విప్రపూజ అనంతరం దానం చేసేవాడు విష్ణువుతో సమానమైపోతాడు. తర్వాత భోజనం చేసే ముందు ఎవరికైనా అన్నదానం చేయాలి. అలా కుదరకపోతే స్వయం పాకదానం ఇవ్వాలి. ఇది సాయంత్రం భోజనానికి ముందు చేయాలి. అందులో కూడా దక్షిణ పెట్టాలి. తద్వారా సప్తమి నాడు సంపూర్ణ శుభ ఫలితాలు కలుగుతాయి. సప్తమి నాడు దానంలో వంకాయ, ఉల్లిపాయ ఉండకూడదు. కథ: ఒకప్పుడు శివకేశవులు ఇద్దరూ కలిసి భూలోక పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో అదృష్టవశాత్తు భూలోకంలో అగస్త్య మహర్షి కాశీక్షేత్రంలో కార్తీక మాస వ్రతం చేస్తున్నాడు. శివకేశవులు ఇద్దరూ ఒకేసారి కాశీలో అగస్త్యునికి దర్శనమిచ్చారు. అప్పుడు అగస్త్యుడు అన్నాడు, రాబోయే కలియుగంలో ఉన్న మానవులు నానా కష్టాలు అనుభవిస్తారు. భాగవతంలో పోతనగారు ఇలా చెప్పారు: కలియుగంలో ఉన్న మానవులు అలసులు, సోమరులై ఉంటారు. కలియుగంలో మానవులకు పూర్వంలాగా చురుగ్గా పనిచేసే ఓపిక ఉండదు. ఎక్కువగా సోమరితనంగా ఉంటారు. అస్తమానం నిద్ర, కూర్చోవడం తప్ప పని చేయడం ఇష్టపడరు. తెలివితేటలు తక్కువగా ఉంటాయి. కలియుగంలో తరించాలి అంటే కలియుగంలో మానవులకు ఆరోగ్యం కావాలి అంటే సుఖం ఉండాలి అంటే ఆనందం ఉండాలి. ఆనందం కోసం ఏం చేయాలి? అన్ని యుగాలలోనూ మానవక్షేమం కోరుకునే ఒక మంచి మార్గం చెప్పండి అని అగస్త్యుడు ఒకానొకప్పుడు కార్తీక మాసంలో కాశీక్షేత్రంలో శివకేశవులను ఇద్దరిని అడిగితే అప్పుడు వాళ్ళు ఇలా అన్నారు: కార్తీక వ్రతం చాలా గొప్పది. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు. ఈ మాసంలో హాయిగా నువ్వు ఎలాగూ గంగా స్నానం చేస్తున్నావు. తోటి భక్తులందరి చేత తెల్లవారుజామున స్నానం చేయించు. కార్తీక మాసంలో 7వ రోజు మిగులు తగులు రావచ్చు. ఒకరోజు సప్తమి ఉండవచ్చు, లేదా అష్టమి ఉండవచ్చు. ఒక్కొక్క రోజు షష్ఠి కూడా ఉండవచ్చు. ఏమైనా చెప్పలేము. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంట్లో కానీ, నదులలో కానీ, కాలువలలో కానీ, చెరువులలో కానీ, ఇది కాకపోతే సముద్రంలో కానీ, ఆఖరికి బాత్రూంలో స్నానం చేసినా 7వ రోజు కొంచెం నెయ్యి మాడు మీద పెట్టుకొని తలారా స్నానం చేయాలి. శివకేశవుల ఇద్దరి యొక్క అనుగ్రహము పొందుతాము. శరీరగ్రస్తమైన ఆది వ్యాధులు అన్నీ తొలగిపోతాయి. మానవుడికి తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో రోగాలు ఉన్నాయి. పాపాల వల్ల వస్తున్నాయి, మనం చేసుకున్న కర్మల వల్ల వస్తున్నాయి, ఇతరుల వల్ల కూడా వస్తున్నాయి, ఇతరులతో సాంగత్యం వల్ల కూడా వస్తున్నాయి. సాంగత్యం గొప్ప దోషం కదా. ఒకప్పుడు మనం పాపం చేయకపోయినా సాంగత్యం వల్ల కూడా పాపాలు అంటుకుంటాయట. ఉదాహరణకి 7 వ్యసనాలలో 6 వ్యసనాలు పర్వాలేదు. మిగతా 7వ వ్యసనం చేయకపోయినా చేసిన వాడి పక్కన ఉంటే కూడా వ్యసనం వల్ల వచ్చే ఫలితం మనకొస్తుంది. పాపములు చేసేవాడితో స్నేహం చాలా ప్రమాదం. కలియుగంలో కొంతమంది నీచులు ఉంటారు. అంటే నీచులతో పొరపాటున కూడా స్నేహం చేయకూడదు. నీచాహ శ్రేయః నాశోభంతి. నీచులను ఆశ్రయించుకున్నవాడు, పాపాత్ములను ఆశ్రయించుకున్నవాడు, పాపాత్ములతో స్నేహం చేసినవాడు ఎప్పుడూ బాగుపడడు. దొంగతో స్నేహం చేసి నిత్యం మనం వాడిని ఇంట్లో పెట్టుకుంటే పోలీసులు దొంగతో పాటు మనల్ని కూడా పట్టుకుంటారు. అలాగే పరమ పాపాత్ములతో స్నేహం వల్ల మనకి కూడా ఆ పాపంలో కొంత భాగం వస్తుందట. అందువల్ల పాపాత్ములతో స్నేహం వల్ల కూడా మనం కష్టాలు పొందుతాము. అలాంటి పాపములు అన్నింటినీ విముక్తి పొందాలంటే దానికి సులభోపాయం ఈ సప్తమి నాడు నెత్తి మీద నెయ్యి పెట్టుకొని స్నానం చేయడం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.